హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి 14th మే వ్లాగ్ అనమాట. అంటే ఇవాళ వెడ్నెస్డే. అసలు యాక్చువల్గా ఐషుకి 12th నుంచి స్కూల్ రీఓపెన్ చేసేసారు. కానీ 12th మండే వచ్చింది. ఇంకా మండే ట్యూస్డే స్కూల్కి పంపించలేదన్నమాట. సో 14th వెడ్నెస్డే నుంచి ఐషు స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. సో ఈ రోజైతే మా ఐషుకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో మా ఐషు ఫ్రెండ్స్కి అయితే ఇంకా స్కూల్ ఓపెన్ చేయలేదు. ఇంకా ఐషుకి అయితే ఓపెన్ చేసేసారు. వీళ్ళకైతే మార్చ్ 24th అలా ఇచ్చేసారనమాట హాలిడేస్. ఒక 1 వీక్ ముందు ఇచ్చేసారు మిగిలిన స్కూల్స్తో పోలిస్తే. సో అందుకనే స్కూల్ కూడా ఎర్లీగానే రీఓపెన్ చేసేసారు. ఇంక ఈ రోజు నుంచి నాకు మార్నింగే లేచి బాక్స్ పెట్టడం అదంతా రెగ్యులర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ రొటీన్ అదంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎంత విసుకొచ్చేసిందో అసలు. మార్నింగ్ రొటీన్ ఇలా బాక్స్ పెట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే బెటర్గా అనిపించేది. సమ్మర్ హాలిడేస్లో మా ఇష్యూ కూడా చాలా బోర్ కట్టేసింది. ఎప్పుడు స్కూల్ రీఓపెన్ చేస్తారా అని వెయిట్ చేసింది అనమాట. మా ఇష్యూకి నెయిల్ పాలిష్ వేసుకునే పిచ్చి ఉంది కదా, ఫస్ట్ పింక్ వేసుకుంది, దాని మీద రెడ్ వేసేసుకున్నది. ఇంకా స్కూల్కి అయితే నాట్ అలౌడ్ అనమాట నెయిల్ పాలిష్ అదంతా కూడాని. గోరింటాకి అయితే ఓకే, కాకపోతే నెయిల్ పాలిష్ నాట్ అలౌడ్ అనమాట. సో నేను రిమూవ్ చేసుకోవడం మర్చిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని మిల్క్ తాగేసి ఫస్ట్ నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేసుకుంటుంది. ఇంకా నేను కూడా మార్నింగే లేచేసాను అనమాట. 6 o'clockకి లేచేసాను. ఇవాళ ఐషుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకనే ఇంకా నేను కూడా లేచేసి మిల్క్ అది కాచేసాను పిల్లలకి. ఇంక ఇవాళ లంచ్లోకి అయితే ఆలూ పరోటా చేస్తున్నాను. ఫస్ట్ డే కదా, సో మా ఇష్యూ ఇవాళ ఆలూ పరోటా అడిగిందనమాట. సో ఇంకా తనకు నచ్చిందే చేద్దామని చెప్పేసి ఇంకా పొటాటోస్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, లేదంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకున్నాను. ఇంకా చిల్లీస్, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇషు ఇద్దరు కూడా చిల్లీస్ వేస్తే తిన్ననమాట. సో అందుకనే చిల్లీస్ అయితే వేసుకోను. కొంచెం లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది గరం మసాలా వేసుకుంటాం కాబట్టి. చపాతీ పిండి కూడా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇలా చిన్న చిన్న చపాతీలు చేసుకుని మధ్యలో కర్రీ బాల్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసేసుకోవడమే చపాతీలాగా. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, సో సేమ్ అలానే చేసుకోవాలన్నమాట. ఇంకా 2 వైపులా కాల్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఐషుకి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఈ బాక్స్ అయితే నాకు తమిళంటి గృహప్రవేశానికి వెళ్ళాం కదా, నెక్స్ట్ డే వెళ్ళాము. అప్పుడు మా హస్బెండ్ ఊళ్ళో లేరని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళారు. సో మీకు కూడా చూపించినప్పుడు రిటర్న్ గిఫ్ట్. సో 2 బాక్సులు ఇచ్చారనమాట పిల్లలిద్దరికీ కూడా. ఒకటి చాలని చెప్పినా ఎంతకీ వినలేదు, సో ఇద్దరికి ఇచ్చారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా ఇష్యూ ఒకటి యాష్ కలర్లో ఉండేది యూస్ చేసుకుంది. ఇంకా ఇయర్ అయితే ఇంకొక బాక్స్ ఓపెన్ చేశాను అనమాట కొత్తది. సో ఇదైతే మంచిగా ఉంది. కర్రీ వేసుకోవడానికి వేరే బాక్స్ ఉంది కాబట్టి ఐషు కొన్ని లంచ్ బ్యాగ్ ఒకటే తీసుకున్నాము ఈ బాక్సెస్ పెట్టుకోవడానికి. ఇంకా వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేసామన్నమాట, ఇంకా రాలేదు. సో అది వచ్చిన తర్వాత ఇంకా కొత్త వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తుంది. అందాక అయితే పాత వాటర్ బాటిలే తీసుకుని వెళ్తుంది. ఇంకా నిన్న నైట్ అయితే నేను 2 జడలు వేసుకుని ముందుగానే పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు మళ్ళీ జడంతా ఇప్పేసి పాపిడైతే ఈజీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఇంకా వైట్ రిబ్బన్ పెట్టేసి వేసేసాను. ఇవాళ వెడ్నెస్డే కాబట్టి ట్రాక్ సూటు, సో అందుకే ఇంకా వైట్ రిబ్బన్స్, వైట్ హెయిర్ బ్యాండ్స్ పెట్టేసి హెయిర్ అయితే కోమ్ చేసేసాను. నిన్న నైట్ నేను పాపిడి తీసుకోవడం వల్ల ఇవాళ జడేయడం ఈజీ అయిపోయింది. లేదంటే పాపిడి తీయడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో ఇంకా ఐషు అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డే కాబట్టి చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ ఇయర్ అయితే ఐషుకి వైట్, బ్లాక్ 2 కూడా కొత్త షూస్ తీసుకున్నాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనమాట. అసలు యాక్చువల్గా 5th స్టాండర్డ్లోని బ్లాక్, వైట్ కూడా. ఇంక ఇయర్ అయితే బెల్టులు కొంచెం లూజ్ అయిపోయినాయి. దట్టు అవి బాయ్స్ వేసుకుంటారు కదా, సో అలాంటి టైప్ షూస్ అనమాట. మా ఐషుకి అయితే అవి ఆ మోడల్ అసలు నచ్చలేదు. నచ్చకపోయినా పాపం తీసుకున్నారు కదా అని ఒక 2 years వాడింది. ఇప్పుడైతే తనకు నచ్చిన మోడల్ తీసుకుంది, బ్లాక్, వైట్ 2 కూడా. ఇంకా బస్సు ఎక్కించడానికి కిందకి తీసుకొని వచ్చాను అనమాట. ఇంకొచ్చిన తర్వాత ఒక అంకుల్ కనబడుతున్నారు కదా, బైక్ మీద బుట్ట పెట్టుకుని వెళ్తున్నారు. సో మామిడికాయలు అమ్ముతున్నారు అనమాట. మా ఐషు అడుగుతుంది ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. ఆ అంకుల్ అలా మామిడికాయలు అమ్ముతుంటే నాకు మా ఊళ్ళో కూడా అలానే అమ్ముతారనమాట మామిడికాయలు. బైక్ మీద అలా బుట్టలో పెట్టుకుని తెచ్చుకొని 2 పరకలు అని చెప్పేసి, పరకంటే 11, 12 సంథింగ్ అన్నీ వస్తాయన్నమాట మామిడికాయలు. సో నాకు అది గుర్తొచ్చింది. ఇక్కడైతే నేను ఇప్పుడు దాకా చూడలేదు అలా అమ్మడం, ఈ అంకుల్నే చూశాను ఫస్ట్. సో అందుకే వీడియో తీశాను అనమాట. అదే చెప్తున్నాను ఐషుకి అక్కడ. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. చాలా ఆకలేసేస్తుంది, ఎందుకంటే 6 o'clock లేచేసాం కదా. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి లేట్గా లేవడం బాగా అలవాటైపోయింది. ఇంకా రేపటి నుంచి ఐషుకు స్కూల్ ఉంది, లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పేసి నాకు నైట్ అంతా నిద్రే పట్టలేదు. టైం అయిపోయిందేమో, అలారం మోగేసిందేమో అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా అలారం పని లేదు కదా, సో అందుకనే. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాను. చాలా ఆకలేసేస్తుంది అనమాట ఎర్లీ మార్నింగే లేచేయడం వల్ల.
ఇది వచ్చేసి కాకరకాయ పొడి నిన్న నైటే చేశాను. సో ఇంకా చల్లారుతుందని చెప్పేసి బౌల్లో వేసి వదిలేసాను అలాగా. ఇప్పుడైతే ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట, స్మెల్ అదేం పోకుండాని. ఇది వచ్చేసి కరివేపాకు పొడి. ఇది హాఫ్ అయ్యిందంతే. ఎంత కరివేపాకు చేసినా కూడా కొంచెం అయ్యింది. కాకరకాయ పొడి అయితే ఎక్కువ అయ్యింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట రెండు కూడాని. కాకరకాయ పొడి కొంచెం కూడా చేదు లేదు, భలే టేస్టీగా ఉంది. 2 మామిడికాయలు ఆర్డర్ చేశారు పచ్చడి చేసుకుందామని చెప్పేసి. లాస్ట్ టైం మేము ఒక మామిడికాయతో చేశాను కదా, అది అయిపోయిందనమాట. సో అది అయిపోయాక మళ్ళీ చేసుకుందామని చెప్పేసి 2 మామిడికాయలు అయితే ఆర్డర్ చేశారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆలూ పరోటా చేశాను కదా, సో మా చిన్నోడు తిందన్నాడు. ఇంకా మార్నింగే మా చిన్నోడు లేచే టైంకి రైస్ పెట్టేశాను. సో వామన్నం తింటాను అంటే కొంచెం వామన్నం చేశాను అనమాట. కనీసం అది కూడా తినలేదు, కొంచెం తిన్నాడంతే. ఇంక ఇన్ని రోజుల నుంచి వాళ్ళ అక్కతో ఆడుకోవడం అలవాటు అయిపోయింది కదా, సో చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాడు. పాపం అలా బాల్కనీలో ఒక్కడో కూర్చుని సైకిల్ తొక్కుంటున్నాడు అనమాట. ఇంకెవరూ లేరు కదా, సో చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాడు. నాకే జాలేసిందనమాట. ఈ రోజంతా మా చిన్నోడు చూసి ఫేస్ అదోలాగా పెట్టుకుని డల్గా కూర్చుని ఉండిపోయాడు. ఇన్ని రోజుల నుంచి ఇద్దరు కలిసి ఆడుకునేవారు కదా, సో అందుకనే మార్నింగ్ నుంచి కూడా ప్రతి 10 నిమిషాలకి ఒకసారి వచ్చి ఈవినింగ్ 4 ఎప్పుడు అవుతుందని అడుగుతానే ఉన్నాడనమాట. టైం ఎంత అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ అక్క ఈవినింగ్ 4కి వస్తుంది, సో అందుకనే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇవాళ టొమాటో కర్రీ చేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. డబ్బాలో చింతపండు అంతా కంప్లీట్ అయిపోయింది, సో ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో చింతపండు తెచ్చుకొని డబ్బాలో పెట్టుకున్నాను. ఇదే లాస్ట్ అనమాట, అయిపోయింది చింతపండు కూడాని. సంక్రాంతికి అది వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, సో అదే అనమాట ఇది. ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్ డబ్బాలోకి తీసుకున్నది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి షాప్ నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుంటున్నాను. దేనికోసమో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఇంక ఈరోజు అయితే ధనియాల పొడి చేసుకుంటున్నాను అనమాట. సో కావాల్సినవన్నీ తీసుకుని పెట్టుకున్నాను. ఎండుమిర్చినేమో ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. వెల్లుల్లినేమో పీల్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట ధనియాల పొడి చేసుకోవడం కోసము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే టొమాటో కర్రీ చేశాను అన్నాను కదా, ఇదే సూపర్ టేస్టీగా ఉంటుంది టొమాటో కర్రీ. నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైసు, చపాతీ, పరోటా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఎండుమిర్చి, జీలకర్ర అవన్నీ వేయించేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ చింతపండు రసంలో కొంచెం బెల్లం వేసుకొని అలా మరబెట్టుకుంటున్నాను. దేనికి అంటే పానీపూరి వాటర్ కోసం అనమాట. స్వీట్ వాటర్ ఉంటుంది కదా, సో దానికోసము. పిల్లలైతే కారంగా ఉన్న వాటర్ ఉంటుంది కదా, కొత్తిమీర వేస్ట్ చేస్తారు, సో అదంత ఇష్టంగా తినరు. స్వీట్గా ఉన్న వాటర్ అయితే ఇష్టంగా తింటారు. సో అందుకనే చింతపండు పులుసులో బెల్లం వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మరగపెట్టుకున్నాను అనమాట. సో బెల్లాన్ని అయితే మనం టేస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తీయగానే ఉంటేనే బాగుంటుంది, పుల్లగా ఉంటే అంతగా బాగోదు. సో బెల్లం ఎక్కువ వేసుకొని మరిగించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పానీపూరి ఇవి ఉంటాయి కదా గప్చుప్పులు, సో ఇవి కూడా నేను ఇంట్లోని. సో ఇంకా వీటిని అయితే ఆయిల్ వేసుకుని కొంచెమే వేసుకుని ఆయిల్ ఒకటి ఇలా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. చాలా పెద్దగా వచ్చినాయి. ఈ గప్చుప్పులు అయితే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు. లాస్ట్ టైం అయితే వీటితో పాటు గ్రీన్ కలర్ పేస్ట్ లాంటిది కూడా ఒకటి ఆర్డర్ చేశారు. ఆ పేస్ట్ని కొంచెం వేసుకొని వాటర్లో మిక్స్ చేసేసుకోవడమే. మనకి కొత్తిమీర వాటర్ ఉంటుంది కదా, సో స్పైసీ వాటర్ అది వచ్చేస్తుంది అనమాట. ఈసారి అయితే ఇంకా అదేం ఆర్డర్ చేయొద్దు, నేనే చేస్తాను స్వీట్ది అని చెప్పేసి ఇలా చింతపండులో కొంచెం బెల్లం వేసి బాగా మరిగించేసుకుని అందులో వాటర్ వేసుకుని జస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మిక్స్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలా తిక్కగా వచ్చింది కదా, ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం లిటిల్ బిట్ కారం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా గప్చుప్పులు కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఐషు స్కూల్ నుంచి రావాలంటే సర్ప్రైజ్ చేయడానికి. ఇషుకి కూడా పానీపూరి అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో అడుగుతున్నారు చేయమని, నేనే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ధనియాల పొడి కోసం అన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, సో ఇంకా అవన్నీ చల్లారాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఐషు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది, సో అందుకని కిందకి వెళ్తున్నాము. అసలు యాక్చువల్గా బస్సు దగ్గరికి వచ్చేసింది అనమాట, మేమే లేట్ అయిపోయాము ఇవాళ. దానికి తోడు ఈ లిఫ్ట్ ఏమో ఎంతకే పైకి రావట్లేదు, ఎవరో కిందకి వెళ్తున్నట్టున్నారు, సో లేట్ అయింది లిఫ్ట్ రావడానికి. ఇంకా మేము వెళ్ళేసరికి ఐషు కొంచెం దూరం వచ్చేసింది అనమాట. ఇంకా మా చిన్నోడు నన్ను వదిలేసి వాళ్ళ అక్క దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేస్తున్నారనమాట ఇంటికి. ఇంక ఈరోజైతే పిల్లలిద్దరికి స్నాక్స్ పానీపూరి చేశాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదైతే మంచిగా ఉడికిపోయింది కదా, ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసేసుకోవడమే. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కొంచెం గరం మసాలా కానీ లేదంటే కారం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే చాలా తక్కువ యాడ్ చేశాను చాట్ మసాలా. మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే పిల్లలు అంతగా ఇష్టపడరు కదా, సో అందుకని. టేస్ట్ అయితే మాత్రం స్వీట్గా పుల్లగా భలే టేస్టీగా ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒక పానీపూరి తిన్నాను. ఇంకా ఐషు అయితే తినడానికి ఏమైనా పెట్టమని అడిగింది. ఏం లేవు అసలు, ఫస్ట్ వెళ్ళి స్నానం చేస్తారా అని చెప్పాను అనమాట. సో ఐషు అయితే స్నానానికి వెళ్ళిపోయింది. ఈ లోపల ఏమంటే పానీపూరి వాటర్ అదంతా మిక్స్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ధనియాలు కూడా చల్లారిపోయినాయి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కూడా చేసేసుకున్నాను.
తర్వాత ఇంకా నా కోసం టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మిల్క్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. మిల్క్ కాచుకోవాలి కదా మేకడ కోసము. సో అందుకనే ఇంకా ఐషు అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత వీళ్ళకి పానీపూరి పెట్టేసి ఇస్తానన్నమాట. ఇందుకే కర్రీ ప్రిపేర్ చేయలేదు కదా. మార్నింగ్ నేను ఆలూ పరోటా చేశాను కదా, సో అది ఎక్కువ చేసేసాను పొటాటో కర్రీ నేను. సో ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు పానీపూరిలోకి అదే కర్రీ యూస్ చేస్తానన్నమాట. సేమ్ టేస్ట్ ఉంటుంది. అసలు యాక్చువల్గా మార్నింగ్ ఏమైంది అంటే మా చిన్నోడు ఆలూ పరోటా తిండు. సో అందుకని ఏం చేశానంటే మా చిన్నోడు కోసం చపాతీ చేశాను. చపాతీలోకము ఇలా మధ్యలో స్టఫ్ చేశాను కదా ఆలూ కుర్మా, సో అది పెట్టి ఇచ్చాను అనమాట. ఆ కర్రీ స్మెల్ చూసి మా చిన్నోడు ఏమన్నాడంటే ఇది చపాతీ తినే కర్రీ కాదు, పానీపూరి కర్రీ అని చెప్పాడనమాట. పానీపూరీలు తింటాం కదా ఆ కర్రీ అని చెప్పాడు. సో ఇంకా నాకు అప్పుడే ఐడియా వచ్చింది. సో ఇంక ఈవినింగ్ పానీపూరి చేద్దామని చెప్పేసి పానీపూరీలు అవన్నీ కూడా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇద్దరికి పెట్టేసి ఇచ్చేసానమాట. మా ఐషు అయితే ఫుల్ హ్యాపీ, చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలకి దట్టు ఈ స్వీట్ వాటర్ అయితే ఇంక హైలైట్ అని చెప్పాలి. సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఈసారి వీడియో కూడా తీసి పెడతాను ఎలా తయారు చేశాను ఏంటనేది. స్వీట్ వాటర్ ఇంట్లోనే ఈజీగా స్వీట్గా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మా ఐషు మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఈరోజు, ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేశారు. ఇంకా తనకి నచ్చిన పానీపూరి కూడా ఉంది. సో అందుకనే ఇంకా మా చిన్నోడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పాపం చాలా సాడ్గా ఉన్నాడు వాళ్ళ అక్క వచ్చేదాకాని. ఇంక ఇప్పుడే వాళ్ళ అక్క వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నాడు అనమాట. మార్నింగ్ నుంచి బోర్ కొట్టేసి పాపం చాలా ఫీల్ అయ్యాడు. ఇంక ఇప్పుడైతే కాసేపు కిందకి వెళ్ళి ఆడుకోమని చెప్పాను. ఇంకా ఐషుకి అయితే హోంవర్క్ 2 days మానేసింది కదా, ఆ 2 days కూడా లాస్ట్ ఇయర్ది రివిజన్ చేయించి హోంవర్క్ ఇచ్చారంట. సో ఇంకా అవైతే కంప్లీట్ చేయాలి. ఇంకా పానీపూరి తినిన తర్వాత కాసేపు అయితే ఆడుకోమని చెప్పాను. మా ఐషు ఏం చేసిందంటే హోంవర్క్స్ రాసుకుంటూ అలా సోఫాలోనే పడుకుని పోయింది. ఇంకా మా చిన్నోడైతే జోకొడుతున్నాడు మా ఐషుని. ఇంకెప్పుడు నిద్ర లేస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. లేచిన తర్వాత ఆడుకోవడానికి తీసుకెళ్తుంది కిందకి అని చెప్పేసి ఇంకా కాసేపు పడుకొనిచ్చి నేనైతే నిద్ర లేపేసాను మా ఐషుని. బుక్స్ అన్నీ కూడా అలానే పెట్టేసి పడుకుని పోయిందనమాట. ఐషు నిద్ర లేచిన తర్వాత కాసేపు ఆడించమని కిందకి పంపించాను. సో తీసుకుని వెళ్ళింది. ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు కానీ బుక్స్ అన్నీ చెల్లేసింది మా ఇష్యూ. సోఫా నిండాని అవన్నీ తీయకుండానే వెళ్ళిపోయింది. నేను కూడా డిన్నర్ కోసం ఎగ్ పులుసు పెట్టేసుకున్నాను. మార్నింగ్ది టొమాటో కర్రీ కొంచెం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.